హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనము ఈ ఛానల్లో స్టోరీస్ చెప్పుకొని చాలా రోజులైపోతుంది. ఈరోజు నేను ఒక స్టోరీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. టైటిల్ వచ్చేసి ఎన్నెన్నో జన్మల బంధం. నేను ఇంతకు ముందు కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను, సత్య వైఫ్ ఆఫ్ రాధాకృష్ణ అని. సో అదే కొంచెం టైటిల్ చేంజ్ చేస్తున్నాను. దాంట్లో నేను చెప్పినట్టుగా మన హీరో ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి అంటే చాలా ప్రాణము. కానీ ఆ అమ్మాయి అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయేసరికి కొన్ని నెలల తర్వాత ఇంట్లో వాళ్ళు హీరోని ఫోర్స్ చేసి ఇంకొక ఆమెకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు హీరో తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి ఈ అమ్మాయికి తన లైఫ్లో ప్లేస్ ఇస్తాడా? అండ్ ఇందులో హీరోయిన్ కూడా చాలా కైండ్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మంచి అమ్మాయి, అందరితో చాలా లవ్వింగ్గా, కేరింగ్గా మాట్లాడుతుంది, అందరికీ ప్రేమను పంచుతుంది. తనకి మ్యారేజ్ అయిన తర్వాత తన అత్తవారింట్లో తన భర్త నుంచి, వాళ్ళ నుంచి ఆ అమ్మాయి కోరుకున్న ప్రేమ దొరుకుతుందా? అదంతా ఈ స్టోరీలో ఉంటుంది. ఫస్ట్ ఈ స్టోరీలో క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం ఈ వీడియోలో. తర్వాత స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేసుకుందాం. ఈ కథలో హీరో వచ్చి కృష్ణ. తనకి 28 ఇయర్స్. అలాగే డాక్టర్ కూడా. తను ఒక అమ్మాయిని చాన్నాళ్ళు ప్రేమించి తర్వాత ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. సో వాళ్ళకి పెళ్ళయి చాలా హ్యాపీగా ఉంటారు. కానీ తనకి ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో డెలివరీ టైంలో రాధిక చనిపోతుంది. అప్పటి నుంచి క్రిష్ ఇంకా కంప్లీట్గా చేంజ్ అయిపోతాడు. తన పాస్ట్లో చాలా జోయల్గా ఉండేవాడు, కానీ ఇప్పుడు కంప్లీట్గా మారిపోతాడు. ఇప్పుడు తన లోకం తన కూతురే. ఆ పాప పేరు కృతిక. క్రిష్ వైఫ్ చనిపోయి 6 months అవుతుంది. క్రిష్ అండ్ అలాగే రాధిక నేమ్స్ కలిపి కృతిక అని నేమ్ పెడతారు తనకి. నెక్స్ట్ క్రిష్ వాళ్ళ అమ్మ నాన్నలు అరవింద, ఆదిశేషులు. క్రిష్ వాళ్ళ మమ్మీ చాలా స్ట్రాంగ్ ఉమెన్, 3 కొడుకులకి జన్మనిచ్చింది. అలాగే తను సొంతంగా ఒక NGO కూడా రన్ చేస్తుంది. క్రిష్ వాళ్ళ తండ్రి ఆదిశేషు, ఆయన కూడా చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, వెరీ కైండ్ పర్సన్. అలాగే క్రిష్కి 2 బ్రదర్స్ ఉంటారు. ఫస్ట్ బ్రదర్ వచ్చేసి ఆదిత్య. తను రీసెంట్గానే తన స్టడీస్ని కంప్లీట్ చేసేసాడు. చాలా ఇంటెలిజెంట్, అలాగే లవ్లీ బాయ్. స్టడీస్ కంప్లీట్ అయిపోవడంతో ప్రజెంట్ తన తండ్రితో కలిపి తను కూడా ఆఫీస్ వర్క్స్ చూసుకుంటున్నాడు. అండ్ క్రిష్ సెకండ్ బ్రదర్ వచ్చేసి తన పేరు అర్జున్. తనకి 18 ఇయర్స్, ఇంకా చదువుకుంటున్నాడు. అర్జున్ కూడా చాలా మంచోడు. తనకి కూడా వాళ్ళ డాడీ లాగే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలని కోరిక. అందరితో కూడా చాలా ప్రేమగా ఉంటాడు. పెద్దవాళ్ళందరినీ కూడా బాగా రెస్పెక్ట్ ఇస్తాడు. ఇదంతా క్రిష్ ఫ్యామిలీ. వీళ్ళంతా వైజాగ్ వచ్చేస్తారు, కానీ వాళ్ళ నేటివ్ ప్లేస్ మాత్రం తెనాలి. వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. అందరూ తెనాలిలోనే ఉంటారు. నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, అలాగే మామయ్య, అత్తమ్మ, ఇంకా 2 కజిన్ బ్రదర్స్, ఒక కజిన్ సిస్టర్ కూడా ఉంటారు. ఒక కజిన్ బ్రదర్ వచ్చేసి తన పేరు మాధవ్. క్రిష్ అండ్ మాధవ్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరిది సేమ్ ఏజ్. మాధవ్ తెనాల్లోనే ఉంటూ ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. ఇంకో కజిన్ బ్రదర్ వచ్చేసి అభి. తనకి 21 ఇయర్స్, MBA ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అండ్ క్రిష్ కజిన్ సిస్టర్, అదే మరదలు, తన పేరు అదితి. తనకి 23 ఇయర్స్, మాధవ్ వాళ్ళ చెల్లెలు. పైకి చాలా బోల్డ్గా కనిపిస్తుంది, ఎక్స్ట్రోవర్ట్, అలాగే లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడితో హీరో వాళ్ళ ఫ్యామిలీ ఇంట్రడక్షన్ అయ్యింది. చాలా పెద్ద ఫ్యామిలీ ఉందనుకుంటున్నారు కదా, కంగారు పడకండి. వీళ్ళ సీన్స్ పెద్దగా ఎక్కువ రావు, కానీ ఉంటాయి. వీళ్ళ పాత్రలు కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేసరికి వాళ్ళది చాలా చిన్న ఫ్యామిలీ. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. మన హీరోయిన్ తెలుసు కదా, సత్య. తనకి 21 ఇయర్స్. చాలా కైండ్ అండ్ ప్యూర్ అనేసి ముందే చెప్పుకున్నాం కదా. తనకి తల్లి లేదు. మనం మంచి చేస్తే మన లైఫ్లో వచ్చే తుఫాన్లు కూడా పూల జల్లులా మారిపోతుందని తను నమ్ముతుంది. సత్య వాళ్ళ ఫాదర్ వచ్చేసి సూర్యప్రసాద్ గారు. ఆయన ఒక కార్డియాలజిస్టు, అలాగే ప్రొఫెసర్ కూడా. తన భార్య చనిపోయింది, తర్వాత తన కూతురు కోసమే బ్రతుకుతుంటాడు. తనని చాలా ప్రేమగా చూసుకుంటాడు. నెక్స్ట్ సత్యకి నానమ్మ, తాతయ్య కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు. ఈ స్టోరీలో అందరూ కూడా చాలా మంచోళ్ళు. ఎక్కడ కూడా నెగిటివ్ క్యారెక్టర్ లేదు. బట్ హీరోయిన్కి మ్యారేజ్ అయిన తర్వాత తన్ని ట్రీట్ చేసే విధానం బట్టి ఉంటుంది. క్రిష్కి సత్యకి మ్యారేజ్ అయ్యాక క్రిష్ సత్యని టార్చర్ చేస్తాడా, లేదంటే తన కూతురుతో పాటు తను కూడా చిన్నపిల్ల అని తనని అలాగే ట్రీట్ చేస్తాడా? సత్య తన భర్త నుంచి కోరుకునే ప్రేమని క్రిష్ తనకి ఇవ్వగలడా అన్నదే ఈ స్టోరీ.
సో ఇక్కడితో ఎన్నెన్నో జన్మల బంధం క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అయిపోయింది. స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అప్కమింగ్ ఎపిసోడ్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.